నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో కుంభరాశి గురించి, ఈ రాశి తత్వాలు కానీ, వారి గుణగుణాలు కానీ, వాళ్ళ వీక్నెస్, స్ట్రెంగ్త్, విద్య, వ్యాపారం, వీటన్నిటి విషయాల్లో కూడా కుంభరాశి గురించి తెలుసుకుంటానికి ప్రయత్నించేద్దాం మరొకసారి. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ కుంభరాశి గురించి ఇక మన కాలపురుష కుండలిలో ఇది 11వ స్థానంగా నిర్ణయించడం జరిగింది. జాతక చక్రంలో కాలపురుష కుండలిలో 11వ స్థానం కుంభరాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. అయితే ఈ రాశి పురుష రాశిగా వర్ణించారు. ఇక బేసి రాశి, క్రూర రాశి, మళ్ళీ స్థిర రాశిగా కూడా వ్యవహరించడం జరిగింది. అయితే ఇది వాయుతత్వ రాశిగా వ్యవహరిస్తారు. దీన్ని ఈ విధంగా వర్ణించటం ఈ జ్యోతిష శాస్త్రంలో కుంభరాశికి చెప్తారు. అయితే ఈ రాశి తత్వం కూడా వాయుతత్వ రాశి అన్నమాట. అయితే సంతానం విషయంలో అయితే కనుక సమసంతానం ఉండటానికి ఎక్కువగా వీరికి ఈ రాశి సూచిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కానీ, లగ్నంలో జన్మించిన వారికి కానీ అని తత్వం. ఇక దిక్కు పడమర దిక్కుకు అధిపతి శని భగవానుడు, పడమర దిక్కును సూచిస్తుంది అని చెప్పచ్చు. ఇక శరీర అవయవం అయితే గనక పిక్కల్ని సూచిస్తుంది, పిక్కలకి శరీర అవయవం సూచిస్తుంది. ఇక దీనిని ఈ కుంభరాశిని ఎక్కువగా విషమ రాశిగా సూచించారు. ఈ కుంభరాశిని ఇది రాశి యొక్క ఈ వివరాలు ఎక్కువగా. ఈ రాశి రాహు కూడా స్వస్థానంగా చెప్పబడింది. అంటే రాహుకి జనరల్గా జాతక చక్రంలో స్థానం అనేది లేదు అని పండితులు భావిస్తారు. కానీ కొంతమంది రాహుకి కూడా కుంభరాశి స్వస్థానం అని చెప్పబడింది తీసుకుంటారు. సహజంగా అయితే ఛాయాగ్రహానికి స్థానాలు ఉండవు కదా, కానీ కుంభరాశిని రాహుకి స్వస్థానం కింద చెప్పబడుతుంది. ఇక ఈ రాశి గూఢాచారుల్ని, వ్యాపారుల్ని ఎక్కువగా సూచిస్తుంది. ఈ రాశి వారు ఈ గూఢాచారులుగా కానీ వ్యాపారులుగా కానీ ఎక్కువగా రాణించేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గృహంలో వీరికి ఈ రాశికి సంబంధం ఎట్లా ఉంటుంది అంటే కనుక నీరు పారుదల చోట, నీరు వాడే చోట, గృహంలో వాటికి ఎక్కువగా స్వస్థానంగా ఉంటుంది ఈ రాశి. అంటే మన కిచెన్లో నీరు వాడుతూ ఉంటాం, సింక్లో వాష్ ఏరియాలో నీరు వాడుతూ ఉంటాం. ఆ ఏరియాల్ని శుభ్రంగా ఉంచుకోవటం మూలంగా కూడా ఈ శనికి రెమెడీగా చెప్పడం జరుగుతుంది. ఆ ఏరియాలు శుభ్రంగా ఉంచుకుంటే శని సంతోషపడతాడు, శని శుభ ఫలితాలు మన మీద అనుగ్రహం ఉంటుంది అనేది కూడా ఒక సూచన, అది మామూలుగా చెప్తారు. అయితే ఈ రాశి టాయిలెట్స్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా, వాటి దగ్గర కూడా నీటి పారుదల విషయాల్లో చాలా ఇదిగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించిన వారి సహజ గుణాలు ఎలా ఉంటాయి అంటే కనుక లౌక్యం తెలిసిన వారుగా ఉంటారు కనిపించటానికి. అసలు అల్ప సంతోషులు వీరు, చాలా అల్ప సంతోషులు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఇక ఎవరిని నొప్పించకుండా మాట్లాడటానికే ప్రయత్నం చేస్తారు ఎక్కువగా. ఈ రాశిలో వారు ఎక్కువగా కూడా ఎవరిని నొప్పించరు, తనకు తాను బాధపడతారు, కానీ వీరు ఎవరిని ఎదుటివారిని నొప్పించే ప్రయత్నం చేయరు. సామాన్యంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఈ రాశి వారికి 5, 12, 28 సంవత్సరాలలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది సామాన్యంగా అయితే, సాధారణంగా. ఇక ఈ రాశికి వ్యాధులు, అంటువ్యాధులు, నేత్ర వ్యాధులు, చర్మ రోగాలు వీటిని సూచిస్తుంది ఈ రాశి ఎక్కువగా. వీటికి ఎక్కువగా ఈ రాశి చెప్పబడుతుంది. ఇక విద్య అయితే కనుక సాంకేతిక విద్య, వైద్య రంగాల్లో కూడా ఎక్కువగా రాణించేది ఉంటుంది వీరు. ఎక్కువగా డాక్టర్స్, ఈ పేరు పొందిన డాక్టర్స్, హస్తవాసి బాగా ఉంది ఈ డాక్టర్కి అన్న వాళ్ళు ఎక్కువ కూడా ఈ డాక్టర్స్ వృత్తిలో హస్తవాసి బాగుండి పేరు పొందిన వాళ్ళు ఎక్కువగా కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు డాక్టర్స్. మనం గమనిస్తే కనుక చాలా వరకు దాంట్లో డాక్టర్స్ మంచి హస్తవాసి ఉంటుంది వారికి, దీంట్లో వారికి. ఇక వ్యాపారం, ప్రజా సంబంధాలకి, చిత్ర విచిత్ర వ్యాపారాలన్నీ కూడా వీరి జీవితంలో అనుభవిస్తారు అనేది చెప్పచ్చు.
వీరి అంచనాలు నిజమయ్యి కొన్నిసార్లు మంచి లాభాలు పొందేది కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక తత్వం అయితే కనుక వీరు ఆవేశపరులు. ఇతరులను రెచ్చగొడితే రెచ్చిపోతారు ఈజీగా. దాని వలన తరచూ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువగా వీరు ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే తన బాధను వీరు ఎవరితోనూ కూడా వివరించరు, చెప్పుకోరు. తనలో తానే బాధపడుతూ ఉంటారు. వారిలో వారే సమస్యల్ని వారే అనుభవిస్తూ ఉంటారు. ఇక ఉన్న విషయాలను నిర్మోహమాటంగా వీళ్ళు మాట్లాడతారు. ఇదైతే దానివల్ల ఎక్కువగా విరోధాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు. మనం చాలామందిలో గమనిస్తాం ఈ విషయాన్ని. వీరు రెచ్చగొడితే తొందరగా రెచ్చిపోతూ ఉంటారు, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. పక్కవారి గురించి కూడా వీరు సమస్యగా తలచి వీరు ఎదుర్కొంటూ ఉంటారు. దానివల్ల వారితోనూ వేరే వారితో కూడా విరోధాలు వస్తాయి చివరికి. ఎవరి కోసమైతే వీరు పోరాడతారో వారు కూడా వీరికి విరోధమే అవుతుంది చివరికి అనేది. ఇలాంటి ఇబ్బందుల్లో ఎక్కువగా కుంభరాశి వారు పడుతూ ఉంటారు. అయితే ఈ విధానాన్ని మార్చుకోవడానికి వారి జీవితంలో ప్రతిసారి వారికి అనుభవం అయినప్పుడల్లా ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది ప్రతిసారి విఫలమవుతారు. వీరి వల్ల అవ్వదు. అది మళ్ళీ విషయం వచ్చినప్పుడు మళ్ళీ మామూలే. అలా అవుతుంది ఈ కుంభరాశి వారికి. ఎక్కువగా వీరు దాని నుంచి మాత్రం అధిగమించలేరు అనేది చెప్పచ్చు. మనం చాలామందిని చూస్తుంటాము, మన చుట్టుపక్కల వారిని కూడాను గమనిస్తే గనక. ఇక మధ్యవర్తిత్వానికైతే ముందుంటారు, సహాయం చేయటానికి ముందుంటారు. దీని మూలంగా ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. అనవసరంగా మధ్యవర్తిత్వం చేస్తారు. అవతల వాళ్ళకి కూడా విరోధాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరులకు హామీ ఉండి ఎక్కువగా చిక్కులు కూడా తెచ్చుకుంటూ ఉంటారు వీరు. అనవసరంగా వారికి దయాద్ర హృదయంతో హామీలు ఉంటారు. అలా చిక్కులు తెచ్చుకునేది కూడా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి కుంభరాశి వారి స్వభావం అది. వీరి వీక్నెస్ అది మెయిన్గా చెప్పాలంటే కనుక. ఆ వీక్నెస్లకి వీళ్ళు బలవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక అలవాట్లయితే కనుక తరచూ మార్చుకుంటూ ఉంటారు. క్రమశిక్షణతో ఉండాలని చేస్తూ ఉంటారు. కానీ అది చాలా వరకు కూడా విఫలమవుతూ ఉంటుంది. క్రమశిక్షణ నిలవని పరిస్థితులే వీరికి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. వీరు అలాంటి యోగం ఉంది ఇక అంతే కుంభరాశి వారికి అనేది చెప్పవచ్చు. ఇక బంధాలు, ఈ కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు విషయాల్లో ఎక్కువగా ఫీలింగ్ ఉంటుంది. వారికి చాలా మమకారం ఉంటుంది వారి విషయాల్లో. ఇక మేలు చేసిన వ్యక్తులను అయితే కనుక వీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వీరి జీవితంలో ఎందరో పరిచయం అవుతారు. అయినా కానీ పాత వాళ్ళని మాత్రం ఎప్పటికీ స్నేహితులని బంధువులని ఎవరిని కూడా మరువరు వీరి జీవితంలో అనేది కుంభరాశి వారు చేస్తారు అనేది చెప్పచ్చు. ఇక ఆహారపు అలవాట్లయితే కనుక వీరు ఇంటి భోజనం అత్యంత ప్రీతికరంగా ఇష్టపడతారు. బయట భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడరు అనేది వీరికి ఈ కుంభరాశి వారి అలవాటుగా చెప్పటం జరిగింది. ఇక కుటుంబ విషయాలకి వీరు ఎక్కువగా ఒడిదుడుకులకి లోనవుతూ ఎదుర్కొంటానికే సిద్ధపడతారు. ఎక్కువగా ఈ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటానికి సిద్ధపడతారు, ఓపిక పడతారు ఎక్కువగాను. వీరి జీవితంలో అవసరమైనప్పుడు డబ్బు లభించదు, అవసరం లేనప్పుడు అధికంగా డబ్బు వస్తుంది వీరికి, ఈ కుంభరాశి వారికి. ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. చాలామంది అనుభవం కూడా నేను కూడా విన్నాను చాలామంది దగ్గర ఈ విషయం. ఇక బంధువులు, ఆత్మీయ వర్గం వారు అవసరాలకి ఉన్నప్పుడు వీరికి ఆదుకోవటం జరుగుతుంది. వారి అవసరాలని వారి ఆతిథ్యాన్ని కూడా తీసుకుని వీరు పైకి ఉన్నత స్థితికి వెళ్ళిన వారు కూడా లేకపోలేదు. వీరికి సహాయ సహకారాలు బంధువర్గం వారైతే లభిస్తుంది వారి నుండి అనేది చెప్పచ్చు. ఇక సామాజికంగా చూస్తే కనుక సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వారితో ఎక్కువగా వీరు మోసపోవటం అనేది జరుగుతుంది. ఎక్కువగా కార్యాలయాల్లో కానీ బయట కానీ ఎక్కువగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు వీరికి ఈజీగా దానికి గురవుతూ ఉంటారు. ఇతరులు పక్షపాత బుద్ధికి ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఈర్ష్య దేశాలు వీళ్ళ మీద ఎక్కువగా ఉంటాయి. అది పక్షపాత బుద్ధి కూడా నిర్వహిస్తూ ఉంటారు వీరి మీద. వీరు న్యాయ నిర్ణయంగా ఉంటారు అని తెలిసినా కానీ వీరి విషయంలో న్యాయం చెప్పరు చాలామంది, చాలా వరకు కూడా. అలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు. వీరు తప్పు లేకపోయినా కానీ తప్పుగా అనేది
పక్షపాత బుద్ధి చూపిస్తూ ఉంటారు నిర్ణయాలకి. వేరే ఇతరుల నుండి ఎక్కువగా ఎదుర్కొంటారు ఈ సమస్య. అయితే కొంతమందికి అయితే అకస్మాత్తుగా రాజకీయ అధికారాలు ఏర్పడేది ఉంటుంది ఈ కుంభరాశి వారికి. రాజకీయంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఎక్కువగా కూడా ఈ కుంభరాశిలో ఉన్నవారు ఉంటారు, చాలామంది ఉండటం జరుగుతుంది. ఇక యోగించే దశలు వీరికి ఏంటి అంటే కనుక కుంభరాశి వారికి శుక్ర మహాదశ యోగిస్తుంది, బుధ మహాదశ యోగిస్తుంది, ఇక ఈ శని మహాదశ కూడా బాగా యోగిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఏకపక్షంగా వీళ్ళు గనక నిర్ణయాలు తీసుకుంటే గనక ఇబ్బందులు కలుగుతాయి వీరికి. చర్చించి కుటుంబ సభ్యులతో కానీ ఎవరి సలహా మేరకు కానీ చర్చించి నిర్ణయాలు చేసినా వీరికి లాభాలు ఉంటాయి, ఉపయోగం ఉంటుంది అనేది ఈ కుంభరాశి వారి తత్వం. అది వీరికి చేయవలసిన నిబద్ధత, పాటించవలసిన నిబద్ధత అది. ఇక సమాజంలో పేరు లేని వారికైతే ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. దాని మూలంగా ఎక్కువగా విమర్శలకు లోనవుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు. కింద వర్గం వారిని ఎక్కువగా చేరదీస్తారు, వారిని గౌరవిస్తారు. కానీ వీరిని వేరే వాళ్ళు ఆ తత్వానికి వీరిని విమర్శిస్తూ ఉంటారు ఎక్కువగా అనేది, దానికి ఎక్కువ గురవుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు. అలాగే వీరు ఏంటంటే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో కూడా నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులు పాలవుతూ ఉంటారు, ఎక్కువగా దానికి గురి అవుతూ ఉంటారు. ఇక ఆర్థికంగా అయితే కనుక వీరు భూముల వల్ల ఎక్కువగా ధనవంతులు కాగలుగుతారు అనేది వీరికి సూచించబడింది. ఈ భూములు, ఆస్తులు ఈ విధంగా వీరికి ఎక్కువగా ధనవంతులు అవుతారు అనేది, భూముల అమ్మకాల వల్ల కానీ కొంటే ఎక్కువ రేట్లకు పెరగటం వల్ల కానీ వాటి వల్ల ఎక్కువగా ధనవంతులు అవుతారు అనేది రియల్ ఎస్టేట్ సంబంధించి. ఇక మంచిగా ఎదుగుతారు. వీరికి అదృష్టం, సంతానం అదృష్టం వలన వీరు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు అనేది ఉంటుంది. అయితే వీరికి స్త్రీ సంతానం అంటే ఎక్కువగా ఇష్టపడటం జరుగుతుంది వీరు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి ఇవన్నీ కూడా వీళ్ళ స్ట్రెంగ్త్, వీక్నెసెస్ ఎలా ఉంటాయి అనేది చెప్పుకుంటున్నాము. అయితే వీరి జీవిత ప్రారంభంలో తెలియని చేసిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీరికి అక్కరకు వస్తాయి, మంచి లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి అకస్మాత్తుగా అన్నమాట. వీరు ఎవరినైతే అందలం ఎక్కిస్తారో వారి జీవితంలో, వారిని బలోపేతం చేస్తారో, ఎవరైతే అసమర్థులుగా ఉండి వారిని బలోపేతం చేయటం జరుగుతుందో, చిన్నపాటి వ్యక్తులు ఒకప్పుడు వారు కూడా వీరికి ప్రత్యర్థులు అవుతారు వీరి జీవితంలో. ముఖ్యంగా వారు ఎవరో కాదు, ఇంట్లో కూడా వీరికి ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు, బయట బంధువుల్లోనూ ఎక్కువగా ప్రత్యర్థులు ఉంటారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఇంటిలోనే ఎక్కువ ప్రత్యర్థులు ఉంటారు, భాగస్వాములతో ఎక్కువగా ప్రత్యర్థి ఉంటారు అనేది చెప్పచ్చు. ఇక వీరి పోటీ లేని చోట కూడా వీరు మంచితనం పోయి పోటీదారులని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇది స్వయంకృత అపరాధం అన్నమాట. ఈ విధంగా వీరు స్వయంకృత అపరాధాన్ని మాత్రం వీరు అధిగమించుకోలేరు, దాన్ని మాత్రం సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. వీళ్ళు మంచితనమే వీరికి ఈ పరిస్థితి తీసుకొస్తుంది, ఇది వీరి వీక్నెస్. ఇక భాగస్వామ్యం వీరికి ఏదైనా సరే, సంబంధాలైనా సరే, వ్యాపారాలైనా సరే వీరికి కొంతకాలం వరకే యోగిస్తాయి. ఆ తర్వాత వీరికి భాగస్వామ్యం అనేది మంచిగా వర్తించదు, జీవితకాలం లభించదు అనేది. అయితే వీరు హస్తవాసి అయితే చాలా మంచిది, డాక్టర్ సూత్తులో ఉన్నవారికి అని చెప్పుకున్నాం కదా. అయితే సోదరి వర్గానికి వీరు సహాయం చేస్తారు, వీరికి సహాయ బుద్ధి ఉంటుంది, వారి మీద మమకారం ఉంటుంది, సహాయం చేస్తారు. ఆ సహాయం చేయటం వల్ల ఏమవుతుందంటే వీరు ఇతర వర్గం వారికి ఇంటిలో కానీ, అత్తగారి తరపున కానీ, బంధువుల తరపున కానీ వారికి సహాయం చేసినందుకు వీరు దూరం అవుతారు వారికి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలామందిలో చూస్తూ ఉంటాం మన ఫ్యామిలీస్లో కూడాను. ఈ కుంభరాశి వారి గురించి తెలుసుకున్నట్టయితే ఎక్కువగా మన చుట్టుపక్కల ఎవరైనా కుంభరాశి వారికి ఉంటే కనుక ఇది మీకు అర్థం అవుతుంది ఈ పాయింట్ అనేది. ఇక పై స్థాయి కింద స్థాయి వాళ్ళు కూడా ఏకకాలంలో వీరికి ఇబ్బందుల్ని కలుగజేసేది ఉంటుంది. వారి వల్ల ఒకే టైంలో పై స్థాయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళు కూడా ఒకేసారి ఇబ్బందులు కలుగజేస్తారు వీరికి ఎక్కువగా. అంటే కనీసం పైవారు చేసినప్పుడు కింద వారితో సంప్రదించుకోవటానికి కానీ, చెప్పుకోవటానికి కానీ, కింద వారు చేసినప్పుడు పైవారికి చెప్పుకోవటానికి కానీ, ఇలా ఏమీ లేకుండా, స్కోప్ లేకుండా వీరు ఏకకాలంగా అందరితోనూ కూడా
ఇబ్బందులు పడే అవకాశం ఈ కుంభరాశి వారికి ఎక్కువగా వస్తాయి వీరి జీవితంలో అనేది చెప్పటం. ఇక రుణాల విషయాలకు వస్తే కనుక అసత్య ప్రచారాలు జరుగుతాయి వీరి మీద. సపోజ్ వీరు రుణాలు చేశారు, తిరిగి చెల్లించారు కొంతకాలం తర్వాత, అది మంచితనం మీద వారి నోటులు కానీ ప్రామిసరీ నోట్లు కానీ ఈ రిసీట్లు కానీ పెట్టుకోపోవటం జరిగిందనుకోండి, వీరు మాకు చెల్లించలేదు అనేది వీరి మీద అసత్య ప్రచారం జరుగుతుంది. ఈ రుణాలు అప్పులు చేసి వీడు ఎగ్గొట్టి పైకొచ్చాడు అనేది కూడా వీరికి అలాంటి ఏవైనా సరే వీరి మీద అసత్య ప్రచారాలు జరిగే అవకాశం వీరు ఎదుర్కొంటూ ఉంటారనమాట. ఇక వీరికి సాధారణంగా ఏ విషయానికి అయితే లోటు ఉండదు. మామూలుగా అయితే లోటు ఉండని క్రమశిక్షణ జీవితమే సాగించాలని చూస్తూ ఉంటారు. ఆత్మీయ వర్గం వారి ద్రోహం ఒక్కటే వీరికి చాలా లోటు అనేది తెలుస్తుంది. అనుకున్నట్టుగానే పైన చెప్పుకున్నట్టుగానే కుటుంబంలోనే వీరి సొంత కుటుంబంలోనే ప్రత్యర్థులు, ఇంట్లోనే ఉంటారు విరోధులు. వారి ద్రోహం ఎక్కువగా, వారి ద్రోహాలకే ఎక్కువగా వీరు బలవుతూ ఉంటారు. అది వీరు గమనించుకున్నా సరే ఇబ్బందులను ఎదుర్కొంటూ కొనసాగిస్తారే తప్పితే వీరు సాధారణంగా ఎదుటి వ్యక్తులకి అంత ప్రమాదకరమైన కానీ లేదా వారిని శిక్షించాలి అనే కానీ ఎక్కువ ఆస్కారం తీసుకోరు వీరు. ఆ సమయాన్ని, ఆ సందర్భాలకి వీరు అలా వ్యతిరేకించరు. వీరి స్వభావం అలాంటిది అనేది చెప్పవచ్చు. ఇక ఎదుటివారి మనస్తత్వాన్ని అయితే తేలిగ్గా గ్రహిస్తారు, దాన్ని మాత్రం దాటుకోలేరు. వారి వల్ల వీళ్ళ మనకి ఇలా చేస్తున్నారు, మనకింత ద్రోహం చేస్తున్నారు అని తెలిసినా కానీ వీరిని ప్రతిఘటించలేరు. ఎక్కువగా వీరి వీక్నెస్ అది. ఇక పెద్దలు ఇచ్చిన స్థిరాస్తిని అయితే పోగొట్టుకున్నా కానీ వీరు ఏం చేస్తారంటే జీవితంలో వీరు మంచిగా స్వయం శక్తితో సంపాదించుకోగలుగుతారు బాగానే. ఈ ఆస్తులు పోయినా కానీ వీరు స్వయం శక్తితో వృద్ధిలోకి వస్తారు వీరు కుంభరాశి వారు ఎక్కువగా. ఇక శత్రువర్గం వారి నుండి తరచుగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎక్కువగా చెప్పుకున్నట్టే మనం ఈ కుంభరాశి వారికి ఇంటా బయట కూడా ఎక్కువగా శత్రువులు ఉంటూ ఉంటారు. ఇక ఎక్కువగా వారి వలన ఇబ్బందులు ఎదుర్కొనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి. అయితే వీరికి పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులు యోగిస్తాయి అనేది చెప్పవచ్చు. వీరి దిక్కులుగా చెప్పాలంటే కనుక, నిజానికి చెప్పాలంటే కనుక పడమర దిక్కుకి శని అధిపతి, ఉత్తర దిక్కు, దక్షిణం దిక్కు కూడా వీరికి బాగానే ఉంటుంది. అసలు ఏ దిక్కు కూడా దోషం అనేది అయితే వీళ్ళకి లేదు. ఈ మూడు ఇంకా ఎక్కువగా యోగిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక వీరు కుబేర కంకణాన్ని ధరించిన, కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినా కానీ మేలు చేస్తుంది ఎక్కువగా వీరి జీవితంలో. నిరంతరంగా వీరిని అభ్యసించిన, కాలభైరవ అష్టకాన్ని పాటించిన, పారాయణం చేసిన, ఇక కుబేర కంకణ ధారణ చేసినా కానీ వీరికి మంచి శుభం కలుగుతుంది వీరి జీవితంలో అనేది చెప్పవచ్చు. ఇక పర్లేదు, ఏదేమైనా కానీ ఒడిదుడుకుల జీవితంతో అదృష్టానికి దగ్గరగా నడుస్తుంది అనేది చెప్పవచ్చు ఈ కుంభరాశి. ఒడిదుడుకులు ఉన్నా కానీ కొంతమేరకు అదృష్టానికి దగ్గరగానే నడుస్తూ జీవితం సాగుతుంది వీరికి అనేది చెప్పచ్చు. ఇది అలాగే అదృష్టానికి దగ్గరగా అదృష్టం రావాలని కూడా వీరు కలగాలని ఆశిద్దాం. ఇక శుభం.